చచ్చిపోదాం. ఎవరు ఈ పండగ పూట పోయే కాలమా? పెద్దల మాట ఇన్నాడు పైకొస్తాడు. అంతలా పండగ అయిపోయినాక చేస్తా. ఎవరా నీకు చచ్చిపోయేంత కష్టమా? ఈరోజు ఏం స్పెషలా? డైరీలా? అది కాదు, ఈరోజు ఏం పండగ? సంక్రాంతి కాదు, పొంగలు. రెండు ఒకటేలే చెప్పు. మా నాయన సంక్రాంతి కొత్త బట్టలు తీసి మట్టే తీసిలేదు. దానికి చచ్చిపోతున్నావా? నన్నేం తెలివి తక్కువ అనుకోపాక. నేనేం చేసిన ప్లాన్ ప్రకారం చేస్తా. ప్లాన్ ప్రకారమా? అర్థం కాలా? అయితే ఫ్లాష్ బ్యాక్ చూడు. ఏంది మామోద్యా? కొత్త బట్టలు ఎవరికా? ఈరోజు సంక్రాంతి కదా, చనిపోయిన వాళ్ళకి కొత్త బట్టలు పెడతారు. అందుకే చేస్తున్నా. మావా ఈ రోజు కనుమ పండుగ, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. ఈ రోజు మా పండుగ, మేము ఎంజాయ్ చేయాల్సింది. కనుమ పండుగనే పశువుల పండుగ అని కూడా అంటారు. తెలీదా మీకా? ఎందుకు తెలీదు? అందుకే చేసుకుంటున్నాము. చూసినా మచ్చా, నా పంచులతో పశువుల్ని సాకేలాగా చేసినానా? పశువులుగా సాకైంది, మేము సాకైనాం. వీళ్ళకి పంచ నచ్చలేదనుకుంటా. సరేలే, ఇది పశువుల పండుగ కాబట్టి మాకు సేవ చేయండి. సేవ చేయాలనా? ఎందుకు చేయాలి? మరి మేము మీకు చేస్తున్నామే. కిచెన్ చూడు చాలా ఎక్కువ చేస్తున్నాయి మామ. దీనికి పాలు తగ్గించే. ఆల్రెడీ 3 లీటర్లు మీరు బిడ్డకునేసి 3 లీటర్ నాకు ఇస్తుండేదే. దాంట్లో కూడా కోతలా? అసలు ఈ పశువుల పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసా? ఎందుకో? పండిన పంట ఇంటికి వచ్చిన ఆనందంతో సంక్రాంతి చేసుకుంటారు. అలానే ఆ పంట పండించడానికి ఒళ్ళు హూనమయ్యేలా దుక్కుతిన్న పశువుల కోసం కనుమ పండుగ చేస్తారు. మా పేడ మూత్రంతో పొలాన్ని సైతం సారవంతం చేస్తాం. మా బిడ్డలకి ఇవ్వాల్సిన పాలన కూడా అధిక భాగం మీకే ఇచ్చి మీ ఆరోగ్యానికి కారణమవుతున్నాం. మీ సంవత్సరం అంతా మీకోసం కష్టపడితే మాకంటూ దొరికే ఒకే ఒక సెలవు రోజు ఇది. అయినా ఈ రోజు మేము గొప్పగా ఏమడిగే పోతాము? కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతే కదా. అది కూడా ఈ ఒక్క రోజుకి. వాళ్ళేందుకు అడుక్కునేదా? పాల కోసం వచ్చినప్పుడు మూతి మీద దండమా? మీకంటేనా? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా? ఉద్యోగం వచ్చిన తర్వాత. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత. ఇంటర్వ్యూలో ఎప్పుడు సెలెక్ట్ అవుతావో? అది మన చేతుల్లో ఉండదు. ఏమే? నువ్వు ఎంత మంచిగా అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పినా వాళ్ళు సెలెక్ట్ చేయాలనుకుంటేనే చేస్తారు. అయితే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? ఉద్యోగం ఉంటే చేసుకుంటా, లేదంటే అట్నే ఉంటా. అటంటే ఎట్రా? ఎవరు లోకం చూస్తాను చేసుకునేరా, ఉద్యోగం వల్ల వస్తుందిలే. ఎక్కడికి మామా? రే నువ్వు అన్న చెప్పురా వాడికా. సర్లే నేను చెప్తాం గాని. ఇంట్లో వాళ్ళు ఎందుకు మామ ఇబ్బంది పెడతావా? పెళ్లి చేసుకునే మామా. సరే మీ అక్కని చేసుకుంటా. ఉద్యోగం లేకుండా ఎవడిస్తాడు? నేను మా ఇంట్లో వాళ్ళు అనుభవిస్తున్న బాధలే చాలా మచ్చా. కొత్తగా కష్టాన్ని కొని తెచ్చుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం ఉండి లక్షల జీతాలు తీసుకునే వాళ్ళే విడాకులు తీసుకునేస్తా ఉన్నారు. ఇక నాలంటి వాళ్ళతో ఎవరు ఉంటారు చెప్పా? అట్ట కాదు మామా. ఉద్యోగం లేనడు వాటికి విలువే ఉండదు మచ్చా. కాదని చేసుకుంటే వచ్చిన అమ్మాయే కాదు, మా అమ్మ నాయన కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రేమ పుట్టేదానికి డబ్బు ఉండాల్సిన లేదు మచ్చా, కానీ ఆ ప్రేమని కాపాడుకునేదానికి మాత్రం ఖచ్చితంగా డబ్బు ఉండాలి. అబ్బా తలట్నే పగిలిపోతా ఉండేది. ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇంత ఈ కాఫీ తాగండి, మీ తలలో పట్నే చచ్చిపోతుంది. మావిడ నిజమే చెప్పింది రావు. మీ ఆయనకి ఇప్పుడు ఎట్లుందమ్మా? ఆఫీసులో ఉన్న పొట్ట గురించి దానికి అడుగుతున్నారు సార్. ఏమైందమ్మా? మీరు 3 పూట్ల 3 మాత్రలు వేసుకోమని ఇస్తే ఎక్కడ మాత్రలు అయిపోతాయని 1 పూట వేసుకుంటున్నాడు. అది అర్ధ మాత్రమే వేసుకుంటున్నాడు. నేను పోయి చూసుకుంటాను. పెద్ద ఆయన ఎట్నాది ఇప్పుడా? ఎవరదా? డాక్టరా? డాక్టరే. మే డాక్టర్ వచ్చిండాడు, గమనించలేదా? గమనించినానండి. మరి లోపలికి ఎందుకు రానిచ్చినావో? ఒక్కసారి వైద్యం చేసి 100 రూపాయలు కావాలంటాడు. డబ్బులు ఊరికే వస్తా ఉందా? నేను ట్రీట్మెంట్ చెబితే సస్తావు. సగం డబ్బులు చాలు. అయితే ట్రీట్మెంట్ చేయండి. నీకు శుభవార్తయ్యా. ఏంది? గంటలో చచ్చిపోతావు. రే పెద్దోడా, ఇక్కడ ఉన్నానైనా. సిన్నోడెక్కడా? నా పెళ్ళావా? ఏమండి మనవుడు మనవరాళ్ళు ఎక్కడరా? అందరూ ఇక్కడే ఉన్నారు నాయనా. మరి అందరూ ఇక్కడే ఉంటే ఆ రూమ్ లేదు ఫ్యాన్లు తిరిగేదే. నా ఎవరితో మాట్లాడి 5 నిమిషాలు అయిపోతున్నది. వెంటనే మాట్లాడాలా? ఏమైంది మచ్చా? ప్రేమగా నా పార్ట్నర్ తో మాట్లాడదాం అనుకుంటే జాగ్రత్తగా ఉండండి, అప్డేట్ మోస బాబాకండి అని చెప్పి ప్రాణాలు తీసేస్తున్నారు. మన మంచికే కదా మచ్చా అనౌన్స్ చేస్తుండేది. పదే ఏంటంటే సిరాకేస్తున్నది. నేను బతుకుండాలని నీ కాసుంటే ఒక 10,000 మావా. ఎందుకు మచ్చా? మా నాయన 10,000 పోగొట్టేనాను మావా. కోడి పందాలా?
అది ఆడునుంటే కనీసం చచ్చిన కూడా చేతికొచ్చుని ఉంటది. ఏమీ లేకుండా పూడ్చింది మామ. అసలేమైంది చెప్పు. ఒక నీకు లాటరీలో 10 లక్షలు తగిలిందే, ముందు 10,000 వేసినావంటే 10 లక్షలు వేస్తా అన్నాడు మామ. 10,000 పంపించిన అంతే, మళ్ళీ ఫోనే బంద్ చేయలేదు మామ. మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేయి. లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము. యా ఉండు, నీ సమస్యకి అదే పరిష్కారం. పూర్తిగా ఇను. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. 1930కి ఫోన్ చేయాలి. మందాకొస్తే కానీ తెలియ ఆ బాధ. ప్రభుత్వం పదే పదే చెప్తున్నదంటే పని లేకుండా కాదు, మనకి పనికొస్తుందని. ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువైపోతున్నాయి. అందుకే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. కేవైసీ అప్డేట్ అని, ఇన్స్టెంట్ లోన్ అని, ఈ విధంగా లాటరీ అని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాల దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండండి.